ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బాబా గారు స్మరించిన విషయాన్ని మనం ప్రసంగం చేస్తున్నాం. బాబా గారు తరచూ చెప్పేవారు, 16 అధ్యాయంలో క్లియర్గా ఉంది, ఎవరికి ఏమి కావాలన్నా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇచ్చేందుకే, అనుగ్రహించేందుకే అవతరించినటువంటి పరబ్రహ్మ. కాబట్టి ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇచ్చే ముందు పుచ్చుకునే వాళ్ళ అర్హతను పరీక్షించి వారు భరించగలిగినంతే ఇస్తాను. కాబట్టి బాబాగారు అందరికీ మనకు అన్నీ ఇవ్వడానికి వచ్చారు, ఇస్తూనే ఉంటారు. కానీ ఇచ్చే ముందు మన అర్హతను పరీక్షిస్తారు. మనం ఆ రోజుకి ఏ మేరకైతే భరించగలమో అంతవరకు ఇస్తారు. మనం భరించలేనిది ఇస్తే మనకు మాత్రం ప్రయోజనం ఏంటి? ఉదాహరణకి ఒక చీమలు ఆహారం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. సరే, 2 చక్కెర పలుకులు దొరికాయి, కమ్మగా తీసుకుపోతుంది. మళ్ళీ వచ్చింది, ఇంకో 2 పలుకులు తీసుకుపోతుంది. కానీ ఒక చక్కెర పర్వతం కనబడింది. ఆ పర్వతాన్ని తీసుకెళ్ళు అని దేవుడు అన్నాడు అనుకో, చీమతో తీసుకుపోగలదా? తను మోయగలదా? కాబట్టి మనం భరించలేనిది మనకు అనవసరమే. మనకు అది యూనివర్స్ ఇవ్వదు కూడా. కాబట్టి మనం దేనికైతే అర్హులమో, ఏదైతే మనం భరించగలమో దాన్ని బాబా గారు ఖచ్చితంగా మనకు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తూనే ఉంటారు. అందుకే లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి. 13వ అధ్యాయం 3వ ఓవి. ఏదైతే లభించిందో దాన్ని అనుసరించి ప్రవర్తించు. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండు. లేని దానికోసం చింతపడనే వద్దు. ఎల్లప్పుడూ పూర్వపరాల అనుసంధానంలో ఉండు. బాబాగారి ప్రతి మాట మంత్రమే. బాబాగారి ప్రతి మాటను గనక మనం మంత్రంలాగా అనుష్ఠానం కనుక చేసి ఆచరిస్తే ఖచ్చితంగా మనలో ఉండే బలహీనతలు అనే బంధాలు దూది పింజల్లో ఎగిరిపోతాయి. అంతటి శక్తి ఉంది బాబాగారి చిన్న మాటలుగానే ఉంటాయి. కానీ వాటిల్లో అర్థం మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించి దాన్ని మనం అనుష్ఠానం చేస్తే అదిగో బాబాగారి వద్ద భక్తులు కోరుకున్న దానికి కొదవే లేదు. కాబట్టి బాబాగారు ఏదన్నా సరే ఇచ్చే ముందు మన అర్హతను పరీక్షిస్తారు. అర్హత ఎలా ఉంటుంది అంటే ఎన్ని రకాలుగా అర్హతను చూస్తారు. ఇప్పుడు ఓటు వేయాలి అనంటే 18 ఇయర్స్ ఏజ్ పెట్టారు. ఇంటర్లో చేరాలంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. డిగ్రీ చేరాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళేవా దానికి సంబంధించిన విద్యార్హతలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన అర్హతలు. మరి ఇటువంటి ప్రాపంచిక విషయాలకే అర్హత ఎంత ముఖ్యంగా ఉంటే సద్గురు అనుగ్రహాన్ని పొందేందుకు ఆయన అర్హతను పరీక్షించరా? మన భక్తిని, మన ప్రేమను, శ్రద్ధను, సేవను, భావాన్ని, మన స్వభావాన్ని ఇవన్నీ ఆయన పరీక్షిస్తారు. తర్వాతే మనం దేనికి అర్హులమో అది మనకు ఆయన ఇస్తూ ఉంటారు. అర్హత చూడండి, భక్త మాంసపతి గారిని బాబా భగత్ అని పిలిచేవారు. అంటే భక్తుడా అని పిలిచేవారు. ఎందుకని? ఆయన బాబా గారితో 60 ఏళ్ళు దాదాపు ఆయన సహవాసం చేశారు. ద్వారకామాయిలో బాబాగారితో పాటుగా ఆయన రోజు మార్చి రోజు బాబాగారు రాత్రి బస్ చేస్తే ద్వారకామాయిలో నిద్రిస్తే వారితో కలిసి ఉండేవారు.
మాంసపతి గారు బాబా గారితో కలిసి నిద్రించినటువంటి మహా భాగ్యశాలి. భగవంతుడితో కలిసి నిద్రించడం, భగవంతుడి చరణ స్పర్శలో ఉండి నిద్రించడం ఎంతటి అర్హత అంటారు. ఇంకా ఆయన అర్హతలు ఏంటంటే, ఓ పర్యాయం అంటే సాధారణంగా మనకు ఎందుకు మాంసపతి గారిని భగత్ అని బాబా గారు అన్నారు. ఓ పర్యాయం బాబా గారు ఎక్కడికో వెళ్ళారు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మాంసపతి ఆ రోజు ఊర్లో లేడు, ఈయన బయటకు ఎక్కడికి వెళ్ళి ఉండారు. సరే, రాగానే మసీద్కి వచ్చారు. మరి బాబాగారిని దర్శించుకోవాలి కదా, వెళ్ళే ముందు బాబాగారు అనుమతి తీసుకొని వెళ్ళి ఉంటారు. వచ్చి బాబాగారిని దర్శనం కోసం ద్వారకామాయికి వస్తే ద్వారకామాయిలో లేరు బాబా. అడిగారు, ఇదో బాబా ఇటు వెళ్ళారండి, బహుశా రూయి వైపు వెళ్ళినట్టుగా ఉన్నారు, అటు వెళ్ళారు, ఇక రానని చెప్పారండి అన్నారు. అంతే, నేను గుండెల్లో రాయపడింది. ఏం చేయాలి ఇప్పుడు? బాబాగారి కోసం వెతుక్కుంటూ పోవాలన్నా, లేదా బాబాగారు వచ్చే వరకు షిరిడీలోనే ఉండాలన్నా? వెంటనే ఇంటికి వెళ్ళారు మాల్సపతి గారు. భార్యకి చెప్పారట, ఈ విధంగా బాబాగారు ఇంకా నేను షిరిడీకి రాను అని వారు వెళ్ళారట. నేను కూడా వారిని వెతుక్కుంటూ వెళ్తున్నా. తిరిగి బాబాగారు కనబడి మళ్ళీ ఆయనతోనే తిరిగి షిరిడీకి రావడం, లేదా ఇక ఇంతే అని చెప్పేసి బాబాగారి కోసం తన లౌకిక పరివారాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టడం సిద్ధమై బాబాగారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. సరే, బాబాగారు ఉన్నారు. ఈయన చూసి రాళ్ళు రువ్వారు. అయినా సరే ఆయన మాంసపతి గారు ముందుకు వెళ్ళారు. అరే, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు సంసారివి రా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఫకీర్ని, నేను ఎక్కడుంటే ఏంటి, నువ్వు నా దగ్గరికి రావద్దు అని రాళ్ళు చెప్తున్నాడు. రాళ్ళు తగులుతున్నాయి మాంసపతికి. బాబాగారు ఇస్తే రాళ్ళు నొప్పి కలిగిస్తాయా? గురువు పెట్టే పరీక్షలు కాకపోతే. సరే, మాంసపతి గారు వెళ్ళి బాబాగారి దగ్గర కూర్చొని, బాబా ఎందుకు మీరు వచ్చేసాను అంటున్నారు, ఎందుకు షిరిడీకి రానంటున్నారు అంటే, సరే వాళ్ళు ఎవరు నన్ను తిట్టారు, అవునా, సరే నేను చెప్తాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు షిరిడీకి రండి. మాట్లాడతావా? మాట్లాడతాను బాబా. సరే పద. ఏంటి పరీక్ష అంటే, వాళ్ళు ఎవరు తిట్టారని మానాన్ని, అవమానాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, శీతలాన్ని, ఉష్ణాన్ని అన్నిటినీ ఆయన సమానంగా స్వీకరించగలిగే స్థితిలో ఉండేటువంటి బాబా, పూర్తి అద్వైత అయినటువంటి బాబా, ఎవరో ఒక మాట అన్నారని అలిగి వెళ్ళిపోతారా? లేదు. ప్రతిదీ అదే పరీక్ష. భక్తుల అర్హతను ఆయన పరీక్షిస్తూనే ఉంటారు. మాంసపతి నా కోసం కుటుంబాన్ని వదులుకుంటాడా, లేదా కుటుంబం కోసం నా దగ్గరికి రాకుండా ఆగిపోతాడా? పరీక్ష. సాధారణంగా ఏం చేస్తాం మనమైతే, సరే బాబాగారు వస్తారులే అనుకుంటూ ఉంటాం. కుటుంబాన్ని మాత్రం మనం విడిచిపెట్టలేం. మనం తాదాత్మ్యం కుటుంబంతో చెంది ఉన్నాం, శరీర భావంతో చెంది ఉన్నాం. ఇది అజ్ఞానం, ఇది మోహం, పాశం, మమకారం. కానీ మాల్సపతి గారు బాబాగారి కోసం, తను నమ్ముకున్న సద్గురువు కోసం కుటుంబాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధపడ్డారు. అందుకు ఆయన భక్తుడయ్యారు. అందుకు బాబాగారు ఆయన్ని భగత్ అని పిలిచారు. 60 ఏళ్ల పాటు ద్వారకామాయిలో బాబాగారితో కలిసి నిద్రించారు. బాబాగారి చరణ స్పర్శలో అంటే సాక్షాత్తు భగవంతుడితో సామాన్యమైన భాగ్యమా మాల్సపతి గారికి? అలా ఉంటుంది అర్హత. మేఘశ్యాముడు ఏమన్నారు బాబా? వీడన్నా నిజమైన భక్తుడు అన్నారు. నిజమైన భక్తుడు కారణం ఏంటి? ఒకసారి ఈశ్వర భక్తుడైనటువంటి మేఘశ్యాముడు షిరిడీకి వచ్చాక బాబాగారి చరణాల వద్ద స్థిరపడిపోయారు. బాబాగారినే శంకరుడిగా సాక్షాత్తు భావించేవారు. సాయి శంకర్, సాయి శంకర్, సాయి శంకర్ అని ఒకటే నామఘోష. ఆ నామఘోషతోనే ఆయన పవిత్రుడయ్యారు. ఆయన అంతఃకరణం పవిత్రమైంది. గదిలో ఉంటే బాబాగారి చిత్రపటాన్ని పూజించేవారు, బాబాగారి నామస్మరణలో ఉండేవారు.
బయటకు వస్తే అది ద్వారకామాయికి మాత్రమే, అంటే షిరిడిలో ఉండే గ్రామదేవతల్ని పూజించుకొని నేరుగా మసీదుకి రావడం, బాబాగారి ఆసనానికి నమస్కారం చేయటం, బాబాగారి చరణాలకి నమస్కరించడం, చరణ ప్రక్షాళన చేయటం, చరణ తీర్థాన్ని సేవించటం, బాబాగారిని పూజించడం, బాబాగారి హారతి పాడటం రోజు మధ్యాహ్నం, అది కూడా ఒంటి కాలిపై నిలబడి. ఇలా సాయినే సాక్షాత్తు తన ఆరాధ్య దైవమైన శంకరుడిగా భావించి, సర్వం బాబాగారిగానే భావించి బాబాగారికి అంకితం చేసుకున్నటువంటి, తనను తాను అంకితం చేసుకున్నటువంటి భక్తుడు కాబట్టి మెగశ్యాముడు, వీడు నా నిజమైన భక్తుడు అన్నారు బాబా. అది ఆయన అర్హత. కాకసారి దీక్షిత్తో నీ భక్తి ఫలిస్తుంది, నీవు నిశ్చింతగా ఉండు, నీకోసం విమానాన్ని పంపి అందులో నిన్ను కూర్చుండబెట్టి నేను తీసుకువెళ్తాను. అలాగే తీసుకెళ్ళారు కదా. ఆయన అర్హత ఏంటి? దీక్షిత్ గారిది ఒక అడ్వకేట్, బ్రహ్మాండం ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్, షేర్ మార్కెట్లో చాలా మంచి అనుభవం ఉంది, పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యాపారం. ఆయన సేవల కోసం కనీసం ప్రతిరోజు వాళ్ళ ఇంటికి విల్లే పార్లేలో, బాంబే సిటీలో ఒక పార్క్, విల్లే పార్లేలో ఉండేటువంటి వారి ఇంటికి కనీసం 100 మంది క్లయింట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఆయన ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు. అంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆయన వ్యాపారం ఒక్కసారి 40 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు బాబా గారి గురించి తెలియదు. కానీ ఒక్కసారి బాబా గారి వద్దకు వచ్చిన తర్వాత ఇంకా బాబా గారి కోసం తన వ్యాపారాన్ని, తన క్లయింట్స్ని, తనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవి తర్వాత తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి వచ్చి బాబాగారి చరణాల వద్దే స్థిరపడిపోయారు. కొంతమంది మిత్రులు వచ్చారు. మిత్రులు వచ్చి, అరే దీక్షిత్ గారు, మీరు ఫకీర్ పిచ్చిలో పడిపోయారు, మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మిత్రమా, వచ్చేసేయండి ఇంటికి అని అంటే, ఆయన చెప్పిన మాట వారి అర్హతను సూచిస్తుంది. ఏమన్నారు దీక్షిత్ గారు? నిజమే మిత్రమా, సమయం వృధా అయింది, ఇది వాస్తవం. ఇది బాబాగారి వద్దకు వచ్చిన తర్వాత కాదు, బాబాగారి వద్దకు రాక మునుపు సమయం వృధా అయింది. ఎంత తేడా! ప్రాపంచిక దృష్టికి, ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసి, ఒక ముముక్షు దృష్టికి ఎంత తేడా ఉంది. ఆ ముముక్షత్వమే దీక్షిత్ గారి అర్హత. ప్రతిదానికి బాబాగారి ఛానల్ చీట్లు వేయాల్సిందే. ఆ చీటిలో బాబాగారి ఆజ్ఞ, చీటి ఏది వస్తే అది బాబాగారి ఆజ్ఞగా భావించి దాన్ని తూచా తప్పకుండా దాన్ని ఆచరించిన వారు దీక్షిత్ గారు. బాబాగారి సర్వస్వం అంతే. బాబా ఏం చెప్తే అది చేశారు. మేక నరకం అంటే సిద్ధపడ్డారు. జ్వరంలో ఉన్నావు, పో మీ ఇంటికి వెళ్ళిపో విల్లేపార్లలో అంటే విల్లేపార్లకు వెళ్ళిపోయారు. జ్వరం వచ్చింది, పడుకోవద్దు, కుర్చీలో కూర్చొనే ఉన్నారు. ఎటువంటి ఆహారం తీసుకోవద్దు, సిరా అని ఒక స్వీట్ పదార్థాన్ని తీసుకోమన్నారు. ఆయన దాన్నే తిన్నారు. అది ఆ వ్యాధికి పూర్తిగా హాని చేసేటువంటి ఆహారం. అయినా సరే బాబా చెప్పారు, ఆయన దాన్నే తిన్నారు. ప్రతి మాటను బాబా ఏం చెప్పారో దాన్ని ఆచరించారే. అందుకు అదిగో ఆ 45వ అధ్యాయంలో కూడా ఆ భాగవతాన్ని పారాయణ చేస్తూ కాకా మహాజన్ వాళ్ళ ఇంట్లో, అయ్యో నవనాథుల వంటి భక్తిని నేను పొందలేకపోతేనే వాళ్ళది కదా భక్తి అని ఆయన ఆ రోజు మనసంతా ఒక వ్యధ చెందింది. అయ్యో ఈ జన్మ వ్యర్థమైపోతుంది, నేను అటువంటి భక్తిని పొందలేకపోతేనే అని బాధపడుతూ ఉంటే కదా, రాత్రికి రాత్రి ఆయన ఆనందరావు పాకడెక్కి బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి, కలియుగంలో హరి లేదా గురువు యొక్క చరణస్మరణం, దీనితోటే భావభయ హరణం, శరణాగతులకు ఇది ఒక్కటే శరణం అని భక్తిగా గురువు పాదాలకు నమస్కరించగలిగే భక్తి ఉంటే చాలు. అంటే గురువు పాదాలకి
నమస్కారం చేసుకునే భక్తి ఉంటే చాలు కలియుగంలో అని తెలియచేశారు కదా. ఇందులో అంతర్లీనంగా ఉన్న సందేశం ఏంటంటే, గురు చరణాలకి నమస్కారం చేయడం అని అంటే, నమస్కారం అంటే కేవలం నమస్కారం కాదంట. పెద్దలు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన నిర్వచనం, గురువు మనకు చేసిన ఉపకారాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ దానికి కృతజ్ఞతగా గురువు చెప్పినట్లు మనం ఆచరిస్తూ ఉంటే, గురువు చెప్పినవన్నీ మనం ఆచరిస్తూ ఉంటే అవన్నీ ఆచరించడమే గురువుకి మనం సమర్పించే నమస్కారం. నవవిధ భక్తుల్లో వందనం ఒకటి. అది నమస్కారం అంటే కేవలం ఇది కాదు, ఇది మాత్రమే కాదు. బట్ గురువు మనకేం చేశారో, ఎన్ని ప్రయోజనాలు చేశారో వాటన్నిటిని సదా గుర్తుపెట్టుకొని గురువు మనకేం చెప్పారో వాటిని ఆచరించడమే గురువుకి మనం సమర్పించే నమస్కారం. అలా మన జీవితకాలం అంతా నమస్కారంలో, ఒక్క నమస్కారంలో భాగమవుతుంది. జీవితంలో అనేక నమస్కారాలు చేయడం కాదు, కృతజ్ఞతాపూర్వకంగా గురువు చెప్పినట్టు మనం ఆచరిస్తూ ఉంటే జీవితం వెళ్ళిపోనివ్వండి. మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ సాధన కొనసాగుతుంది. అలా గురువు చెప్పినట్టు మనం పూర్తిగా ఆచరించేంత వరకు అంతా కలిపి, అన్ని జన్మలు కలిపి ఒక్క నమస్కారం బాబాగారు కోరుతున్నది. ఒక్క నమస్కారం శపథలేఖతో అన్నారు. అదే అరే మాటికి ఎందుకు నమస్కారం పోయి నమస్కారం. 48వ అధ్యాయం. ప్రేమ ఆదరాలతో చేసే ఒక్క నమస్కారం చాలు. ఆ ఒక్క నమస్కారం మనం సమర్పించాలి. దీక్షిత్ గారు అటువంటి నమస్కారాన్ని సమర్పించారు కాబట్టి బాబా గారికి అది ఆయన అర్హత. అలా ఒకసారి ఎవరో భక్తులు అడిగారంట బాబా గారిని, బాబా అర్హత అంటే ఎలా ఉంటుంది బాబా అని. సరే బాబా గారు ఒక చిన్న కుర్రాన్ని పిలిచారు. ఇదిగో ఫలానా వ్యక్తి వద్దకు వెళ్ళు, బాబాకి ఒక 5 రూపాయలు కావాలని అడిగిరాబో. 16వ అధ్యాయంలో ఉన్న 5 రూపాయలు అది వేరు. ఆ లోబి వచ్చాడు షావుకారు బ్రహ్మజ్ఞానం కావాలని, అప్పుడు కూడా పిల్లాడిని పంపారు బాబా గారు. ఆ ఎపిసోడ్ వేరు, దానికి దీనికి సంబంధం లేదు. కుర్రాన్ని పంపారు బాబా గారు, 5 రూపాయలు 10 రూపాయలు అడిగిరమ్మన్నారు అని. ఇట్లా ఇంకోరు వద్దకు పంపారు, వాళ్ళు ఇట్లా ఇంకోరు వద్దకు పంపారు, వాళ్ళు ఇట్లా. తర్వాత బాబా గారు చంద్ర కనిపించారు. నాన్న నువ్వు పంపించు, డబ్బు కావాలని అన్నారు. సరే చంద్రకర్ కుర్రాన్ని పిలిచి చీటి రాసి పంపించాడు. నానాసాహెబ్ చంద్రకర్కి అర్జెంటుగా 50 రూపాయలు కావాలా అని పంపించారు. వెంటనే మొట్టమొదట కుర్రాడు ఎవరు వద్దకు వెళ్ళాడో అతను 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. పంపిస్తూ చంద్రకర్ దగ్గర ఉండే డబ్బు ఎక్కడికి పోద్దండి. కాబట్టి బాబా గారు అడిగితే ఏమో ఇవ్వలేదు, కానీ చంద్రకర్ అడిగితే 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చారండి. బాబా చెప్పారు, చూపించారు. ఇదిగో అర్హత అన్నావు కదా, ఇది చంద్రకర్ యొక్క అర్హత, అది ప్రాపంచిక అర్హత. కానీ గురువు సర్వసమర్థులు, ఎవరికి ఏది కావాలన్నా 34వ అధ్యాయంలో బాబాగారు చెప్పినట్టుగా స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సర్వసమర్థుణ్ణి నేను ఉండగా డాక్టర్ పెళ్ళై అనర్థదాయకమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇది అనాతన పురుషార్థం. ఒక్క మాటలో స్వార్థాన్ని మన ప్రపంచ కోరికలు తీరుస్తారు, పరమార్థాన్ని బోధిస్తారు, తెలియచేస్తారు. అథవా మోక్షం అన్నారండి. మనం కనుక 2 రూపాయలు 5 రూపాయలు ఈ రోజుల్లో 10 రూపాయలు ఎంత సులువుగా ఇవ్వగలమో దానంగా అడిగిన వాళ్ళకి, అంత సులువుగా అడిగితే అథవా మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడిని నేను ఇక్కడ ఉండగా, అది బాబాగారి సర్వసమర్థత, అది వారి అర్హత, తిరుగులేని అర్హత. అందుకే బాబాగారి అవతారం నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకుంటాం. కాబట్టి బాబాగారు మరణించి కోరుకుంటున్న అర్హతలు మన భక్తి, శ్రద్ధ, ప్రేమ, నిష్ఠ, భావం, సేవ, మన స్వభావం కూడా సరళంగా ఉండాలి, జడంగా ఉండకూడదు. బాబాగారు ఏం చెప్పారో దాన్ని మనం పాటించేందుకు, ఆచరించేందుకు సదా సిద్ధంగా ఉంటూ ఆ ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని బాబాగారు చెప్పేదో రకంగా మనం ఆచరించేది ఇంకో రకంగా ఉండకూడదు. కాబట్టి ఇన్ని రకాల అర్హతలు మనం
గుర్తుంచుకొని ఇవన్నీ బాబా గారు అన్ని కోణాల్లో ఆయన మనల్ని పరీక్షిస్తారు కాబట్టి వీటన్నిటినీ బాబా గారు కోరుకుంటున్నట్టుగా మనం సంతరించుకుంటూ బాబా గారి వైపుకి ఒక్క అడుగైనా వేద్దాం. ఆయన 10 అడుగులు మన వైపు వేస్తారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇదండి ఈరోజు సత్సంగం. తిరిగి రేపు బాబా గారు స్ఫురింపజేసిన మరొక విషయంతో మనం ఇంకో సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. జై సాయిబాబా.